అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్ కి స్వాగతం. మేము మీ అమ్మును లతాను. అక్క, చిల్లీ చికెన్ లో చాలా వెరైటీస్ వేయొచ్చు. అయితే అన్నంతో కలుపుకొని తినేలాంటి చిల్లీ చికెన్ గ్రేవీ మీలో ఎందరికీ తెలుసును అని తెలియట్లేదు. అవునండి, మేము మా ఇంట్లో రెగ్యులర్ గా చేసే ఆ చిల్లీ చికెన్ గ్రేవీదా చేసి చూపించపోతాము. ఎలా చేసేదని చూస్తాం రండి. అందుకు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ ని అప్పుడే చూడొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టిండాను. దాంట్లో 5 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసుకుంటాం. వేడి అయ్యిందనే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టిండాను. 1/2 కిలో అంతా ఉంటుంది. దీన్ని ఇందులో వేసి వేయించుకుంటాం. ఈ చికెన్ గ్రేవీకి ఈ అంత ఉల్లిపాయలు కావాలి. అప్పుడుదా గ్రేవీ ఎక్కువగా ఉన్ను, టేస్ట్ బాగా ఉన్ను. ఎందుకంటే ఇందులో మనము ఏమి మసాలాను చేర్చపోయలేదు. మిరప్పొడి, ధనియా పొడి ఏదీను చేర్చపోయలేదు. గ్రేవీ కావాలంటే ఇంత కావాలనే కావాలి. కొద్దిగా ఉప్పు వేస్తారా? ఇది వేగేదానికి కొంచెంగా ఉప్పు వేసుకుంటాం. ఈ అంతకు వేగిన తర్వాత 100 గ్రామ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టిండాను. ఇందులో చేర్చి వేయించుకుంటాం. బాగా కలిపి ఉడి. పచ్చిమిర్చి నూనెలో పడేప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. ఇది మంచి టేస్ట్ ఇచ్చును. ఏంట్రా ఇంత పచ్చిమిర్చి వేస్తారు అని ఉన్ను మీకు. ఇది బాగా కారంగా ఉండాలి. మనము వేరే ఏ మసాలాను ఇందులో చేయలేదు, అందుకే ఇంత పచ్చిమిర్చి వేసేది. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగింది. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుంటాం. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటాం. సూపర్గా వాసన వస్తుంది. ఇప్పుడు పచ్చి వాసన పోయింది. ఇందులో ఇక్కడ ఒక 3 పెద్ద సైజు క్యాప్సికమ్ కట్ చేసి పెట్టిండాను. దాన్ని చేర్చి బాగా వేయించుకుంటాం. ఇప్పుడు ఇదంతా బాగా వేగింది. ఇక్కడ 1 కిలో చికెన్ని బాగా కడిగి పెట్టిండాను. దాన్ని ఇందులో వేసి బాగా వేయించుకుంటాం. చికెన్ పింక్ కలర్ మారేంత వరకు వేయించుకుంటాం. అక్క, ఉప్పు వేయాలా? వేస్తాం. కొంచెం వేగాలి. మా ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టమైన డిష్ ఏదంటే ఇదిదా. మా పిల్లలకు అప్పుడప్పుడు కంపల్సరీ ఏది ఉందో లేదో ఇది ఉండే అవ్వాలి, లేదంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు కలర్ మారింది. ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటాం. అక్క, నీళ్ళు 1 కప్పు నీళ్లు వేసుకుంటాం చాలు. ఎందుకంటే చికెన్లోనూ నీళ్లు ఉచ్చును, ఇంత నీళ్లు చాలు. అవునండి. ఇప్పుడు మూత వేసి ఉడికించుకుంటాం. 3 విసిల్ రాణించి ఆఫ్ చేసుకుంటాం. స్టీమ్ అణిగింది. ఓపెన్ చేసి చూస్తాం. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ వినిగర్ వేసి కలిపి రెండు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కొద్దిగా నీళ్లు వేసి కలిపి ఇందులో చేర్చి కలుపుకుంటాం. ఇప్పుడు కలిపేప్పుడు కార్న్ ఫ్లోర్ చేర్చిన దానివల్ల గ్రేవీ కొంచెం తిక్కుగా అవును. ఈ స్టేజ్లో టేస్ట్ చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. కారం ఎక్కువగా అనిపిస్తే నెక్స్ట్ టైం చేసేప్పుడు పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకోండి.
ఒక్కొక్క పచ్చిమిర్చి ఒక్కొక్కలాగా కారం ఉంటుంది. మీకు తగినట్లే నెక్స్ట్ టైం చేసేప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. మంచి గరమైన ఆంధ్ర చిల్లీ చికెన్ గ్రేవీ రెడీ అయ్యిందండి. ఇదేలాగా మీ ఇంట్లో చేసి తిని చూసి ఎలా ఉందని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఇష్టం అయ్యింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.